which you all are awaiting. That is a cultural program. How many of you know about Bhagavad Gita? Raise your hands. Bhagavad Gita అనేది ఒక పుస్తకం. ఎవరికి తెలియదా పిల్లలకి? అయితే ఈరోజు అది కూడా అడగండి మీ ఇంట్లో. భగవద్గీత పుస్తకం ఉన్నదాన్ని చూడండి. దానిలో 18 అధ్యాయాలు ఉంటాయి, 18 చాప్టర్స్ ఉంటాయి. ప్రతి చాప్టర్లో 40 శ్లోకాలు ఉండొచ్చు, 60 శ్లోకాలు కొన్ని ఉంటాయి. అవన్నీ ప్రతి చాప్టర్లో ఎన్ని శ్లోకాలు ఉన్నాయో ఒక పేపర్ మీద టోటల్ చేయండి. ఎన్ని అవుతాయో చూడండి. ఇట్ ఈస్ అరౌండ్ 720 శ్లోకాలు ఉంటాయి. అంటే మీకు అసలు భగవద్గీత పుస్తకం ఉన్నట్టే తెలియదు అయితే మీకు. అవునా? విన్నారా? పోనీ విన్నారా? ఓకే ఓకే. ఐ విల్ ట్రై టు గెట్ దోస్ భగవద్గీత బుక్స్ అండ్ ఐ విల్ ట్రై టు డిస్ట్రిబ్యూట్ టు ఆల్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ లెర్నింగ్ భగవద్గీత. భగవద్గీత నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి ఐ సప్లై దోస్ బుక్స్. ఓకే. ఇలా మనం అనుకున్నాం కదా, ధర్మం ఎప్పుడైతే క్షీణిస్తుందో అప్పుడు లార్డ్ గాడ్ వస్తారు కిందకని. దాని మీద ఒక శ్లోకం కూడా ఉంది. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అది ఎప్పుడు అధర్మం పెరుగుతూ ఉంటుందో, ధర్మం క్షీణిస్తుంటుందో అప్పుడు భగవంతుడు ఆ యుగంలో ఆ భగవంతుడు ఉద్భవిస్తాడు అనేది ఆ శ్లోకం యొక్క అర్థం. భగవద్గీతని ఉన్నటువంటి శ్లోకాస్ 720 శ్లోకాస్ అయితే యునైటెడ్ కింగ్డమ్ అక్కడ ఉన్నటువంటి ప్రిన్సెస్ రాణి ఆ భగవద్గీతని 720 టైమ్స్ చదివిందంట. అంటే దానిలో ఉన్నటువంటి ఎసెన్స్ లైఫ్కి ఎంత యూస్ఫుల్లో అర్థం చేసుకోండి. దానిలో ఉన్నటువంటి ఆ యొక్క రసం, ఆ యొక్క ప్రయోజనం ఎంత ఉపయోగం చూడండి. అది అంటే ఫారినర్స్ దే యూస్ టు రీడ్ భగవద్గీత అండ్ దే యూస్ టు డెవలప్ ఇంప్రూవ్ దేర్ పర్సనాలిటీ డెవలప్మెంట్. ఈరోజు మేనేజ్మెంట్ స్కూల్స్లో కూడా భగవద్గీతను బోధిస్తున్నారు, మేనేజ్మెంట్ MBA స్కూల్స్లో కూడా. అది దట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ భగవద్గీత. ఓకే, థ్యాంక్ యూ అన్నా.